ఒక తండ్రి తన కూతురి చేతిని కొద్ది రోజులు మాత్రమే పట్టుకోగలుగుతాడు, కానీ తన గుండె చెప్పుడు ఎప్పుడూ వింటూనే ఉంటాడు. అటువంటి తండ్రి ప్రేమనే ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. సో ఒక తల్లి తండ్రి నా దగ్గరికి వచ్చి వాళ్ళు నాతో కలిసి వాళ్ళ కూతురి జీవితంలో చేసిన ప్రయాణం మనం ఈరోజు చూడబోతున్నాం. ఏంటి ఈ ప్రయాణం అంటే, వారి ఇద్దరు పెద్ద వయసు అనమాట. భార్యాభర్తలు ఇద్దరు పెద్ద వయసు. తన కూతురు ఎలాగైనా తల్లి అవ్వాలి అని చెప్పి ఆ తండ్రి పడే ఆవేదన, ఎంత వచ్చిన ప్రతిసారి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసేవాళ్ళు, ఎలాగైనా చేయండి, మేము విజయవాడ హైదరాబాద్ అంతా తిరిగి వచ్చాం మేడం, మా వల్ల అవ్వలేదు, ఎక్కడ అవ్వలేదు అని. రెండోది, తనకి కాలు కూడా బాగోద్దనమాట. పెద్ద వయసు అయినప్పటికీ, కాలు బాగాలేనప్పటికీ కూడా తన కూతురు కోసం అలుపు ఎరగకుండా ఆ తండ్రి పోరాడుతూనే ఉన్నాడు ఇన్ని రోజులు. సో ఫైనల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు మరి తనకు మనం ట్రీట్మెంట్ చేశాము. ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా తను తల్లి అయ్యింది. మరి ఆ తండ్రి యొక్క సంతోషం ఒకరి ఉంటే చాలనుకున్నారు, కానీ మరి దేవుని దయ వల్ల తను ఇద్దరికి జన్మని ఇచ్చిందనమాట. సో ఆ తండ్రి ఈరోజు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తన పిల్లలతో తన మనవళ్ళతో అంతా కలిపి ఈరోజు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ బాధను ఆ రోజు పంచుకున్నారు, ఈరోజు వాళ్ళ సంతోషాన్ని కూడా నాతో పంచుకున్నారు. ఆ కథని ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ.